పరమపిత బ్రహ్మ, ఆయన మొదటి సృష్టి నలుగురు కుమారులు. వారు బ్రహ్మాండాన్ని దాటి శాశ్వతత్వం గురించి తెలుసుకునేందుకు భగవాన్ విష్ణువును దర్శించేందుకు వైకుంఠం చేరుకున్నారు. 7వ ద్వారం వద్దకు వారు చేరుకోగానే ద్వారపాలకులైన జయ విజయులు ఎదురయ్యారు. వారిని సాధారణ బాలురుగా భావించిన జయ విజయులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. జయ విజయుల అజ్ఞానం నలుగురు బ్రహ్మకుమారులకి కోపం కలిగించింది. దాంతో జయ విజయులిద్దరినీ వైకుంఠాన్ని వదిలి మర్త్యలోకంలో జన్మించాలని వారు శపించారు. అప్పుడు 7వ ద్వారం తెరుచుకొని భగవాన్ శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మకుమారులను ఆదరించి తన ద్వారపాలకులను క్షమించమని కోరి జయ విజయులకు 2 అవకాశాలిచ్చాడు. మర్త్యలోకంలో భగవంతుని మిత్రులుగా 7 జన్మలెత్తడమో లేక పరమశత్రువులుగా 3 జన్మలెత్తడమో తేల్చుకోమని చెప్పాడు. భగవంతుని శత్రువులుగా మర్త్యలోకంలో 3 జన్మలెత్తాలని జయ విజయులు నిశ్చయించుకున్నారు. ఆ విధంగా వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు పతనం చెందారు. మర్త్యలోకంలో 3 జన్మలెత్తి తిరిగి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని చేరుకోవాలని కోరుకున్నారు.